జిమ్మీ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియట్లేదు. జిమ్మీ ప్రాణాలకి ప్రమాదం. తొందరగా వెతకండి వాణ్ణి. ఇక్కడ వెతకండి, ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. ఇక్కడెక్కడో ఉంది. ఒక పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. నువ్వు ఇక్కడికి రా. జిమ్మీ, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, అచ్చం మీలాగా. నాలాగా? నేను మీలా ఉంటే పెద్దయ్యాక ఒక సిఐడి ఆఫీసర్ అవుతాను. సార్, వాళ్ళు నన్ను చూసేశారు సార్. నన్ను వెంబడిస్తూ వస్తున్నారు సార్. నన్ను వాళ్ళు చూస్తే ఖచ్చితంగా చంపేస్తారు సార్. నేను వీళ్ళ నుంచి తప్పించుకోలేను. ఆ చెప్పు, దొరికాడా? వాడు తప్పించుకొని వెళ్ళకూడదు. జిమ్మీ, జిమ్మీ, ఇది జిమ్మీ బ్యాగ్. జిమ్మీ, ఇది ఏసీపీ సార్ గొంతు. జిమ్మీ, జిమ్మీ, జిమ్మీ! ఏసీపీ సార్! జిమ్మీ! సార్, టూల్ కిట్టా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది సూపర్ గా ఉంది. జిమ్మీ,
నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇంట్లో కూర్చొని ఏదైనా ఎలక్ట్రానికల్ డివైస్తో మెకానికల్ డివైస్ని చేయగలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జిమ్మీ అన్న మీకు తెలుసా, ఈ గిఫ్ట్ నేనే సెలెక్ట్ చేశా. తాత ఒట్టి డబ్బులే ఇచ్చాడు. థ్యాంక్ యూ అర్జున్. జిమ్మీ ఈరోజు సంతోషంగా ఉన్నాడు. వాడి ఫేవరెట్ హీరో ఏసీపీ సార్ బర్త్డే ఫంక్షన్కి వచ్చాడు కదా. వాడు ఎప్పుడు చూసినా సిఐడి టీం ని మెచ్చుకుంటూనే ఉంటాడు. మీలాగే అవ్వాలనుకుంటున్నాడు. ఈ రోజు మాత్రం మీరు రాకపోతే ఖచ్చితంగా వీడు బాధపడేవాడు. సార్, నిజం చెప్పాలంటే వీడిని మీరు బాగా చూసుకుంటున్నారు. అన్ని విధాలుగా వీడికి సహాయకరంగా ఉంటున్నారు. మంచి దారిలో వీడిని నడిపిస్తున్నారు. అందుకు థ్యాంక్ యూ సార్. చెప్పాలంటే జిమ్మీ ఉన్నాడు కదా, చాలా బ్రిలియంట్. మరేంటి, వీడు ఎప్పుడు పెరిగి పెద్దవాడయ్యి సిఐడిలో జాయిన్ అవుతాడనుకుంటున్నాం. అన్నట్టు మరో విషయం, అదంతా ఈజీ కాదు జిమ్మీ, కష్టపడి పని చేయాలి. సార్, నేను రెడీగానే ఉన్నాను, మీరే వద్దంటున్నారు. హలో ఏసీపీ ప్రద్యుమన్. ఎక్కడా? సరే, వెంటనే వస్తున్నాం. సార్. బయలుదేరదాం, మనకు పని వచ్చింది. జిమ్మీ, ఇలా చూడనా, మాకు అవసరమైన పని ఉంది. మేము ముగ్గురం వెళ్తున్నాం. నేను తొందరగా తిరిగి వస్తాను అర్జున్ని తీసుకెళ్ళటానికి. అంతవరకు జాలీగా ఆడుకుంటూ ఉంటాను. సార్, మీరిక్కడ ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేశాను. మీరు వెళ్ళిపోతే ఎలా ఎంజాయ్ చేయగలరు? అరే ఏంట్రా, పనుంటే మేము వెళ్ళాలి కదా. సార్, కాసేపు ఉండండి సార్, ప్లీజ్. సార్, మీరు తర్వాత రండి. వాడికి మీరంటే చాలా ఇష్టం, అందుకే మేం క్రైమ్ సీన్కి వెళ్ళి అక్కడ ఏముందో చూసి చెప్తాం సార్. అండ్ ఆ తర్వాత మీరు వస్తే సరిపోతుంది. అవును, మేము చూసుకుంటాం సార్. సరే, నాకు మీరు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అభిజిత్ సార్. థ్యాంక్ యూ దయా సార్. ఎంజాయ్. ఎంజాయ్. బాయ్. బాయ్. సార్, ఫోన్ ఎవరు చేశారు? హత్య ఎక్కడైనా జరిగిందా? ఓరని, దాని గురించి నీకేంట్రా బాధ? ఏ క్రిమినల్ అయితే ఏంట్రా, మా టీం ఇద్దరు వెళ్ళారు, ఎవరైనా తప్పించుకోలేరు. పంకజ్ సార్, ఇక్కడున్నాడు సార్. వీడు సిద్ధార్థ్. ఇతను ఒక రీసెర్చర్. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చాలా పాపులర్. పిల్లలకి అలాగే టీనేజర్స్ మధ్య చాలా పాపులర్. ఇతను ఇంట్రెస్టింగ్ గా ఇంట్లో నుండి డివైజెస్ ఎలా చేయాలో చాలా వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇవాళ కూడా ఒక వీడియో చేస్తున్నాడు. అప్పుడు ల్యాప్టాప్ సడన్ గా పేలింది. ఆ వీడియో ఉంది సార్, కావాలంటే వచ్చి చూడండి. ఈ వీడియో చూడండి. ఇది ఐఎంఎస్ఐ డివైస్ యొక్క ఒక పార్ట్. ఇది ఒక సెల్ ఫోన్ టవర్ లాగా పనిచేస్తుంది. అరరే, ల్యాప్టాప్ పేలిందా? ల్యాప్టాప్లోంచి మంటలొచ్చి అందువల్ల చనిపోయాడా? ఇదెలా సాధ్యం? సరే, పూర్తి ప్లేస్ ని చూడండి. ఈ ఘటన జరిగినందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే ఇక్కడ పోస్ట్ ఎంట్రీ కూడా ఏమీ లేదు. ల్యాప్టాప్ వచ్చి ఈ విధంగా ఎప్పటికీ పేలదు. సిస్టమ్ని తయారు చేసేటప్పుడు సేఫ్టీ మెషర్స్ని వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. అనేక టెస్టులకి వెళ్ళొస్తుంది వారంటీ నుంచి తప్పించుకోవడానికి. సరే, అలా ఇవన్నీ జరిగినా కూడా బ్యాటరీ వేడైతే కంప్యూటర్ మాత్రమే ఆఫ్ అవుతుంది, అది బ్లాస్ట్ అవ్వదు. అంటే అభిజిత్, దీన్నెవరో పేల్చేలా చేశారు. అందుకే ల్యాప్టాప్ బ్యాటరీ కొంచెం హీట్ అవగానే బ్లాస్ట్ అయింది. సార్, ఒక విషయం, నేను సిద్ధార్థ్ యొక్క ఛానల్ చూశాను, సిద్ధార్థ్ వరల్డ్. వీడు అప్పుడప్పుడు యాక్టివ్ పోస్ట్ ని వేస్తూ ఉంటారు, ఎక్కువ వేస్తాడు. కానీ గత ఒక నెలగా ఒక్క పోస్ట్ కూడా వీడు వేయట్లేదు. అలాగే మళ్ళీ తిరిగి పోస్ట్ వేసేటప్పుడే. సరే, సిద్ధార్థ్ని చంపడం వల్ల ఎవరికేంటి లాభం? వీడు ఇంటర్నెట్ సెలబ్రిటీగా ఉన్నాడు, పాపులర్గానే ఉన్నాడు, సక్సెస్ఫుల్గానూ ఉన్నాడు. అప్పుడు ఖచ్చితంగా వీడికంటూ విరోధులు ఉండే ఉంటారు. సరే, ఇక్కడున్న ఎవిడెన్స్ అన్నీ చూసి డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే. ఈ రోజు ముఖ్య వార్తల గురించి చూద్దాం. ఈ రోజు సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి యువకుల మధ్య చాలా ప్రసిద్ధిగా ఉండేవారు. లైవ్ వీడియో జరిగేటప్పుడు ల్యాప్టాప్ పేలిపోయి తన ప్రాణాలు కోల్పోయాడు. దీని గురించిన విచారణలో ఒక నిజం బయటపడింది. సిద్ధార్థ్ కెమెరా ముందు అతని వ్యూవర్స్ తో మాట్లాడేటప్పుడు అకస్మాత్తుగా ల్యాప్టాప్ పేలిపోయింది. చెప్పు వినోద్. సిద్ధార్థ్ యొక్క చావు గురించి ఇప్పుడే నేను న్యూస్లో చూశాను.
ఒకవేళ ఇది మీరు చేసిన పనా? నీకేమైనా పిచ్చి పట్టిందారా? మేవెందుకు చంపుతాం? ఇక్కడ చూడు, నాకంతా తెలుసు, నేను మూర్ఖునేం కాదు. ఒక విషయం నీకు జాగ్రత్తగా చెప్తున్నాను, నాకేమన్నా అయిందంటే మిమ్మల్ని కూడా పట్టించేస్తాను. మీ ప్లాన్ యొక్క అన్ని ఆధారాలను ఒక రహస్యమైన వాడి దగ్గర ఇచ్చాను. వాడు మిమ్మల్ని చిన్నాభిన్నం చేసేస్తాడు. అందువల్ల నన్ను పరిగెట్టించడానికి మీరు ఏ ప్రయత్నం చేయకండి. నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు వినోద్. సిద్ధార్థ్ యొక్క మరణం ఒక యాక్సిడెంట్. వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. అలాగే నీకు గుర్తుందా, మన మధ్య ఒక డీల్ ఉంది కదా. మన గురించి ఏవైనా ఆధారాలు ఎవరికైనా ఇచ్చావంటే ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో కూడా ఉండవు, తెలుసు కదా. సరే, భోజనం వదిలేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనం ఇక్కడి నుండి వెళ్ళి తీరాలి. నువ్వు అన్నింటినీ ప్యాక్ చేయి త్వరగా. సరే సరే, ఇప్పుడెందుకు? ఎక్కడికి? అంతా ఓకే కదా? లగేజ్ ప్యాక్ చేయమని చెప్తున్నాను కదా. ఎప్పటి నుంచో మా కంపెనీ ల్యాప్టాప్లు తయారు చేస్తోంది. ఇప్పటివరకు చాలా మంది కస్టమర్స్ యూస్ చేస్తున్నారు. కానీ ల్యాప్టాప్ బ్యాటరీ పేలడం ఇదే మొదటిసారి. అంటే టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అయినందువల్ల ఈ బ్లాస్ట్ జరిగింది. సరే, హఠాత్తుగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వదు. ఈ ల్యాప్టాప్ని ఎంతసేపు యూస్ చేసినా బ్లాస్ట్ అయ్యేంతగా వేడి ఎక్కిపోదు. పేలినందుకు కారణం ఇంకేదో ఉంది. అంటే ల్యాప్టాప్లోంచి హీట్ రాలేదు, బయట నుంచే హీట్ వచ్చింది అంటారా? అదేలా సాధ్యం? సరే, ఎలా జరిగిందో నాకు అర్థం కాల. ఇక్కడ సిద్ధార్థ్ డ్రోన్ చేయడానికి నేర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కాంపోనెంట్లో అలాంటి వస్తువు ఏదైనా ఉండుండొచ్చు. దానివల్ల కూడా బ్లాస్ట్ జరిగి ఉండొచ్చు. నోనో, ఇన్ఫాక్ట్ సిద్ధార్థ్ ఇంట్లో నుంచి మీకు ఏదంతా దొరికిందో, ఏదంతా ఏ స్పాట్లో కూడా ఎక్స్ప్లోసివ్ ట్రేసెస్ దొరకనే లేదు. కానీ బ్లాస్ట్ జరిగింది. కానీ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. సారీ సార్, అమ్మకు ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళే తీరాలి. ఆమె పాపం ఒంటరిగా ఉన్నారు. 2-3 రోజులు లీవ్ ఇస్తే చాలు, నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను సార్. అవును సార్. సుమన్, 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 సుమన్. ఎరా, నిన్ను నువ్వు తెలివైన వాడివని అనుకుంటున్నావా? మాకెదురుగా వేరెవరికో ఆధారాలు పంపిస్తున్నావు కదా. నాకంతా అర్థమైంది. నువ్వే నా భార్యను హత్య చేశావు. నిన్ను నేను వదిలేది లేదు. మీ అంతు చూస్తాను. ఈ తప్పు నువ్వు ఎప్పటికీ చేయకూడదు వినోద్. లేదంటే నీ యొక్క భార్య లాగానే నీ యొక్క అమ్మ చెల్లెల యొక్క పరిస్థితులు ఇలాగే మారుతుంది. వీడియోలో చెక్ చేయి. హలో, నా చెల్లిని అమ్మను వదిలే ప్లీజ్. సరే, వీళ్ళిద్దరు ప్రాణాలతో ఉండాలంటే చెప్పు, మాకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాల్ని ఎవరికి పంపించావు? సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్. నేను వాళ్లకు పార్సల్ పంపించాలని ముందు అనుకున్నా. చెయ్యను, నిజంగా నేను చెయ్యను. మా అమ్మను చెల్లెళ్ళు వదిలే ప్లీజ్. గుడ్ బాయ్ వినోద్. ప్లీజ్ సార్, 2 బాడీలు పూర్తిగా కాలిపోయింది. కారు చేసిస్ నెంబర్ చెక్ చేసినప్పుడు దాని ఓనర్ పేరు వినోద్ అని తెలిసొచ్చింది. వినోద్. సరే, మీలో ఎవరైనా ఏదైనా చూసారా? అవును సార్, నేను చూశాను సార్. నేను అటువైపే నుంచున్నాను సార్. బండి ఎమ్మ స్పీడ్లో వచ్చింది. టపేలమని ఓ సౌండ్ వినిపించింది. పేలిన సౌండ్. టైర్ పేలిపోయిందేమో అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందా అని చూశాను సార్. చూసిన తర్వాతే అర్థమైంది పేలింది కారుని. కారు పక్కన ఎవరు నేను చూసావా? లేదు సార్, పక్కన ఎవరు లేరు. రోడ్డు ఖాళీగానే ఉంది. అభిజిత్. ఎస్ సార్. నేను కార్ని బాగా చెక్ చేశాను. మన లోకల్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ఇదే చెప్తున్నారు. ఈ బండిలో ఎక్కడా కూడా బాంబు పెట్టిన ట్రేసెస్ ఎక్కడా కనిపించడం లేదని. సరే, ఎలా పేలింది సార్? సార్,
మనం అనుకున్నైతే ఇక్కడ ఏమీ లేదు. ల్యాప్టాప్ హీట్ అయి బ్లాస్ట్ అయ్యేదాకా ఎలాంటి ఆధారాలు లేవు. నేను బాగా చెక్ చేసా. కానీ ఇది జరిగింది కదా, హంతకుడు ఏ విధంగా? ఆ పూర్వి, సార్ నేను చాలాసేపు సిద్ధార్థ వీడియోనే చూస్తూ ఉన్నా దేనివల్ల చనిపోయాడు అని. సార్ ఇదే వీడియోని నేను స్లో మోషన్లో పంపిస్తాను మీకు, మీరు జాగ్రత్తగా చూడండి. సరే, తనేదో వీడియో పంపుతుందట, చెక్ చేయి. సార్ పేలే కొద్ది సమయం ముందు సిద్ధార్థ్ తన కుడివైపు ఏదో చూస్తూ ఉన్నాడు సార్. అక్కడ పాజ్ చేయండి. పాస్ చేయి. అవును, వీడు రైట్ సైడే చూస్తున్నాడు. ఒకవేళ రైట్ సైడ్ ఏదైనా చూసుంటాడు, అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎవరైనా వచ్చుండొచ్చు. అయ్యుండొచ్చు పూర్వి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సిద్ధార్థ్ ఇటువైపే చూశాడు. అక్కడ ఏం లేదు, నేను మొత్తం చెక్ చేసా. ఒకవేళ సిద్ధార్థ్ ఇక్కడ ఏమైనా చూసుండొచ్చు, దాన్ని మనం మిస్ అవుతున్నామేమో. పంకజ్, ఇక్కడ చూడు, ఈ షీట్కి హోల్ ఉంది, కాలింది. కరెక్ట్గా దీనికి ఎదురుగానే సిద్ధార్థ్ కూర్చున్నాడు. షీట్ మీద ఇక్కడే హోల్ ఉంది, కానీ ఈ షీట్ మీద హోల్ ఎలా పడింది? అసలు ఏం జరిగింది? ఈ విండోకి ఎదురుగా ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి, అది దూరంగా ఉన్నాయి. అక్కడి నుంచి షూట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అక్కడి నుంచి షూట్ చేసినందువల్ల ఈ షీట్కి హోల్ పడింది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, మనకి ఈ ప్లేస్లో ఎలాంటి బుల్లెట్ దొరకలేదు. అది కూడా సిద్ధార్థ్ వీడియోలో అన్ని ఫ్రేమ్స్ని మనం చెక్ చేసి చూసేసాం. ఎక్కడా కూడా బుల్లెట్ వచ్చినందుకు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అటువంటప్పుడు ఈ షీట్ మీద హోల్ ఎలా పడింది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నాను, థ్యాంక్ యూ. 2 ప్రాణాలు పోయాయి. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సలంకి, వినోద్ కారు ఫ్యూయల్ ట్యాంక్ ను కూడా బయట నుంచి తాకారు. అదేలాగే సిద్ధార్థ్ ల్యాప్టాప్ లో కూడా జరిగింది. యాక్చువల్గా సిద్ధార్థ్కి వినోద్కి మధ్యన ఏదో కనెక్షన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ పనుల విషయంగా ఒక 4 రోజులు లీవ్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు, ఏ ఒక్క విషయం ఎవరికీ తెలీదు. కానీ మాకు తెలిసి గడిచిన 30 రోజులుగా ఇక్కడ ఏమో జరిగింది. అదే మరణానికి కారణమై ఉండొచ్చు. సిద్ధార్థ ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను, కానీ వినోద్ గురించి ఎవరికి ఏం తెలియలేదు. వినోద్ సిద్ధార్థ్ కాల్ రికార్డ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం దొరికింది. వీళ్ళిద్దరికీ కూడా పోయిన నెల ఎన్నోసార్లు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయి. అది ప్రతిసారి ఒక్కొక్క నెంబర్ నుంచి వచ్చాయి. ప్రాబ్లం ఏంటంటే, ఇటువంటి కాల్స్ని ట్రాక్ చేయడం మరీ కష్టం. కానీ లీవ్ తీసుకున్నప్పుడు వీళ్ళ మూమెంట్స్ గురించి ఏమన్నా తెలుసుంటుంది కదా. డ్యూటీలో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళుండొచ్చు. సార్ చెప్పు ఫ్రెడీ. వాళ్ళిద్దరి జీపీఎస్ రికార్డు దొరికింది. ఇదిగో ఈ లొకేషన్కి వినోద్ వెళ్ళాడు, సిద్ధార్థ్ వెళ్ళాడు. వేరే వేరే రోజులు, వేరే వేరే టైమింగ్లు, కానీ ఒకే చోటు. అసలు ఈ ప్లేస్లో అటువంటిది ఏముంది? అసలు ఏముంది ఈ ప్లేస్లో? ఖచ్చితంగా అదేంటో మనం తెలుసుకోవాలి. అయ్య బాబోయ్, ఏంటిది? ఇది చాలా పెద్ద కాంప్లెక్స్. 100 ఆఫీసుల కంటే ఎక్కువ ఉంటాయి. వినోద్ సిద్ధార్థ్ ఏ ఆఫీస్కి వెళ్లారని కనిపెట్టడం చాలా కష్టమైన పని. సార్, అన్ని ఆఫీసులకి వెళ్ళి అక్కడున్న అందరిని అడుగుదాం. నో, ఆ పని చేస్తే అందరూ అలర్ట్ అవుతారు, ఎవిడెన్సెస్ మాఫీ చేసి తప్పించుకుంటారు. బాగా కష్టపడడం వల్ల ఇంకో ఆధారం మనకు దొరికింది. ఎనివే, మనం ఏ నేరస్తున్నైతే వెతుకుతున్నామో వాడు ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ఉండాలి. వేరేలా ఏదైనా చేద్దాం, వాడికి కూడా తెలియకూడదు. యాజ్ వెల్ యాజ్ మన పని పూర్తవ్వాలి. సార్, సిద్ధార్థ్ వీడియోని అనలైజ్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి పంపించాం. తర్వాత ఒరిజినల్ వీడియో కన్నా
ఇంకొక వీడియోని పంపించారు. ప్లే చేసి చూపి. ఇందులో బ్రైట్నెస్ సరిగ్గా లేదు, అందుకని ఈ వీడియో సరిగ్గా కనిపించట్లేదు. వెయిట్, పూర్వి కొంచెం రివైండ్ చేయి. ఈ రెడ్ లైట్ ఏదో లేజర్లా ఉంది. మై గాడ్, ఇదొక భయంకరమైన ఆయుధం. నాకు తెలిసి ఇది లేజర్ వెపన్ లాగా అనిపిస్తుంది. ఇదే సిద్ధార్థ ఒక ల్యాప్టాప్ బ్యాటరీలో కూడా, అలాగే వినోద్ పెట్రోల్ ట్యాంకులో కూడా ఉంది. దీన్ని పెట్టుకునే వాళ్ళు బ్లాస్ట్ చేశారు. సార్, ఈ సిద్ధార్థ్ ఒక బ్రిలియంట్ అయిన రీసెర్చర్. చాలా చిన్న చిన్న విషయాల్ని అతను ఇన్వెంట్ చేశాడు. అండ్ ఈ వినోద్ కూడా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కి, కంపెనీస్కి హైటెక్ డివైసెస్ని సప్లై చేస్తూ ఉండేవాడు. అది సరే అభిజిత్, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ డివైస్, ఈ హైటెక్ లేజర్ డివైస్, ఇది ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎవరి కోసం తయారు చేశారు? అది మాత్రమే కాదు, ఎవరి కోసం తయారు చేశారో వాడికి, ఈ సిద్ధార్థకి, ఆ వినోద్కి అసలేంటి కనెక్షన్? ఈ ప్రశ్నకు సమాధానం జేడీ ఆఫీస్ కాంప్లెక్స్లోనే దొరుకుతుంది. మరో దారి లేదు సార్. ఎవరైనా సరే అక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ కాల్లో ఫోన్ చేయొచ్చు. ఖచ్చితంగా దయ. జేడీ కాంప్లెక్స్లో ఎంతమంది ఉన్నారో మొత్తం కాన్వర్సేషన్ని, అన్ని ఫోన్ కాల్స్ని కూడా మనం ట్యాప్ చేయాలి. దానికి మీ పర్మిషన్ కావాలి మేడం. అందరు ఫోన్ కాల్స్ని ట్యాప్ చేయాలా? అవును. దీనివల్ల ఏమిటి లాభం? అక్కడ 1000 మంది పనిచేస్తున్నారంటే వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుందంతా వింటారా? అవును. నో, ఐఎమ్ సారీ. ఒకళ్ళ వ్యక్తిగత జీవితంలో తలదూర్చడం అనేది అంత మంచిది కాదు. ఇదంతా కరెక్ట్గా లేదని మాకు కూడా తెలుసు సార్. కానీ ఈ గుంపులో ఒక ఇంటెలిజెంట్ దొంగ ఉన్నాడు. అందువల్ల మిగిలిన వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం రావచ్చు. అలా అయితే మీరు హంతకుడిని ముందు కనిపెట్టండి. మీకు బాధ్యతగా ప్రవర్తించడం తెలియలేదు, ఇంకా ఏ దారి తెలియలేదన్న ఒకే ఒక కారణం వల్ల అమాయకులు మాట్లాడిందంతా వింటారా? సారీ, ఇలాంటివన్నీ నేను ఆలోచించను. చెప్పాలంటే ఈ కేసు విషయంగా మీ టైంని, ఇంకా మిగతా వాళ్ళ టైంని వృధా చేయవలసిన అవసరం లేదు. అసలు మీరేమంటున్నారు? ఈ కేసు ఇప్పుడు హైవీ చేతికి వెళ్ళిపోతుంది. వాట్? ఎస్, వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అనుకున్నట్టు ఇది సాధారణమైన కేసు కాదు. ఇందులో గొప్ప గొప్ప వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది దేశం యొక్క రక్షణ సమస్య. సో ఐవీ టీం దీన్ని టేక్ఓవర్ చేస్తుంది. ఇంకా ఏ సర్విలెన్స్ని మీరు ఎదురు చూడక్కర్లేదు, కాల్స్ని కూడా మానిటర్ చేయక్కర్లేదు. ఇలా చూడండి మ్యామ్, ఈ కేసు మా కేసు, మా సిఐడి కేసు. కష్టపడి మేము ఇంత దూరం వచ్చాం, ఇంత కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేశాం. జస్ట్ హంతకుడిని కనిపెట్టే దూరంలోనే ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ కేసుని వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇది పెద్ద తప్పు. ఆర్డర్స్, ప్రోటోకాల్ అన్న విషయం అంతా మీరు విన్నారా? బాగా శ్రద్ధగా వినండి. ఏదో ప్లేస్లో మీరు తప్పు చేసుంటారు. ఏదో ఒక కారణం వల్లే కదా నన్ను ఇక్కడికి అపాయింట్ చేశారు. సో చెప్పింది వినండి. నేను మీ దగ్గర ఏం చెప్తున్నానో అది మాత్రమే చేయండి. ఆర్డర్ని ఫాలో చేయడం నేర్చుకోండి. తాతా, 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 ఏమైంది తాతా? ఏమైనా ప్రాబ్లమా? లేదురా బంగారం, ఏమీ లేదురా. మరెందుకు మీరు టెన్షన్గా ఉన్నారు? ఏ టెన్షను లేదురా. అది ఏంటంటే ఆఫీసులో ఎక్కువగా పని ఉండటం వల్ల అలా టైర్డ్గా ఉంది, అంతే. ఒక్క నిమిషం బంగారం. హలో, దయా, జిమ్మీ అన్నా. హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? బాగున్నా. అర్జున్, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకే. అది నాకు తెలియదయ్యా. లేదు సార్, లేదు, నాకు గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను సార్. జిమ్మీ, నాకు ఇప్పుడు టైం లేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాం, వెళ్ళు. అలాగే సార్. చెప్పుదయ్యా, ఇలా చూడు, ఏం జరిగినా సరే ఈ పని మనం చెయ్యాలంటే చేసే తీరాలి. జేడీ ఆఫీస్ కాంప్లెక్స్లో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ నువ్వు తీసుకురా. అవును, అది మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఆ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. అదంతా నాకు తెలుసుదయ్యా. ఎవరు పర్మిషను లేకుండా ఎవరు ఫోన్ ఎవరు ట్రాప్ చేయలేరు. దానికి వేరే దారుంటుంది, నువ్వు వెతికి చూడు. జిమ్మీ అన్న రండి ఆడుకుందాం.
ఆ సిద్ధార్థ్ వినోద్ హత్య చేసిన వాడు ఆ జేడీ ఆఫీస్ కాంప్లెక్స్ లోనే ఉన్నాడు. అవును. నాకేదైనా ఐడియా దొరికితే బాగున్నావు. ఫోన్లో ఎవరైనా మాట్లాడితే మనం వినొచ్చు. ఇది ఐఎంఎస్ఐ డివైస్ యొక్క ఒక పార్ట్. ఇది ఒక సెల్ ఫోన్ టవర్ లాగా పనిచేస్తుంది. అంటే దీనివల్ల కొంతవరకు డిస్టెన్స్లో ఉన్న కాల్స్లను మనం వినవచ్చు. కానీ ఒక విషయాన్ని తెలివిగా చెప్తున్నాను, ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. చాలా దేశాల్లో దీని వాడకాన్ని నిషేధించారు. ఎందుకంటే ఇంకొకరి పర్సనల్ విషయాల్లో తలదూర్చడం ఇల్లీగల్ అవుతుంది, తప్పు. పోలీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫోన్ ట్యాప్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పర్మిషన్ తీసుకోకుండా దీన్ని మనం యూజ్ చేయడానికి లేదు. కానీ నేను యూజ్ చేయగలను. ఏసీపీ సార్ చట్టానికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. కానీ నాకు అలా కాదుగా, నేను ఆయనకి సాయం చేస్తాను. ఈ డివైస్ సాయంతో మన అన్ని ఇన్ఫర్మేషన్ సంపాదించవచ్చు. దీని ద్వారా హంతకుని కనిపెట్టి ఏసీపీ సార్కి సాయం చేయబోతున్నాను. ఈరోజు నేను ఒక సిఐడి టీం మెంబర్లా ఫీల్ అవుతున్నాను. ఈ మిషన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏసీపీ సార్కి నేను సాయం చేయాలి. సో నేనే సిఐడి ఆఫీసర్ని, జిమ్మీ. ప్లీజ్ రియా, నేను చెప్తున్నాను కదా, నాకు త్వరగా ప్రమోషన్ దొరుకుతుందని. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. మనం ఖచ్చితంగా త్వరగా పెళ్లి చేసుకుందాం ప్లీజ్. ఇతను గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. సారీ డార్లింగ్, ఇవాళ నేను ఫ్లైట్ పట్టి మళ్ళీ ముంబైకి రావాలి. నా పని ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులు బెంగళూరులో ఉండాలి. డాడీ ఇవాళ రారని ఆ పిల్లలకి కాస్త చెప్పు, ఓకే? తన వైఫ్ నంబర్ ఉండుంటే సూపర్గా ఉండేది. ఆవిడికి ఫోన్ చేసి మీ హస్బెండ్ చీటర్ అని చెప్పుండేవాణ్ణి. నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా విను. ఏదో గొంతు వినిపిస్తుంది కానీ స్పష్టంగా వినిపించట్లేదే. ఇక్కడ చూడు, మనం మన ప్లాన్ ప్రకారమే వర్క్ చేయాలి. వచ్చే వారంలోపు ఈ మ్యాటర్ను మనం ముగించలేదంటే బాస్ మనల్ని ఎవరిని క్షమించరు. డోంట్ వరీ, ఆ ఇద్దరి కథ ముగిసింది కదా. అలాగే టార్గెట్ మిస్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. ది ఐ యొక్క ప్లాన్ ఎన్నటికీ ఫెయిల్ అవ్వదు. ప్రతి ఒక్క ఏర్పాటుని నేను చేసేసా. వచ్చే వారం కోసం వెయిట్ చేయాలి. గుడ్. ఐకి ఎదురుగా ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించినా వాడు తప్పించుకోవడం కుదరదు. దాయ్ అంటే వీళ్ళు ఐగ్యాంగ్ కోసం పనిచేస్తున్నారా? సిద్ధార్థ్ని వినోద్ని వీళ్ళే చంపుండాలి. వెంటనే ఈ విషయం ఏసీపీ సార్కి చెప్పాలి. జిమ్మీ, చెప్పు, ఎందుకని ఫోన్ చేశారు? సార్, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. జేడీ కాంప్లెక్స్లో ఫోన్ని ట్యాప్ చేశాను కదా సార్, మీరు నాకు టోల్ కొనిచ్చారుగా, దానితో ఒక డివైస్ రెడీ చేశాను. మిగతా వాళ్ళు మాట్లాడితే అందులో వినొచ్చు. కొంతమంది మాట్లాడడం ఇక్కడ నేను విన్నాను సార్. జిమ్మీ, అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్, జేడీ కాంప్లెక్స్లోనే ఉన్నాను. ఇలా చూడు, నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు.
అది నీకు డేంజర్, అర్థమవుతుందా? ఏసీపీ సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏసీపీ సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం. నువ్వెవరో, ఇక్కడేం చేస్తున్నావు? జిమ్మీ, జిమ్మీ! ఏయ్ ఆగు ఆగు ఆగు! ఏయ్ ఏ ఆగు! హలో, మీరెక్కడున్నారు? ఏయ్ ఆగరా, ఆగు! ఏయ్ ఆగు, ఆగమంటున్నాను కదా. జిమ్మీ ఫోన్ లాస్ట్ లొకేషన్ వచ్చింది ఈ బిల్డింగ్లోనే సార్. ఫోన్ ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియట్లేదు. జిమ్మీ బ్యాక్. జిమ్మీ, జిమ్మీ, జిమ్మీ! ఏసీపీ సార్! జిమ్మీ సార్! సార్! జిమ్మీ, నీకేమవదు, నేనున్నాను కదా. సార్, వచ్చే జన్మలో నేను మీలాగా ఒక సీడిగా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను ఖచ్చితంగా అయి తీరుతాను. నీకేమవదు, అంబులెన్స్కి వెంటనే ఫోన్ చేస్తాను. అభిజిత్, దయా, ఎవరైనా అంబులెన్స్ పిలవండి. జిమ్మీ, జిమ్మీ! జిమ్మీ, జిమ్మీ బంగారం లేవమ్మా. చూడు, మీ అమ్మను వచ్చాను చూడు. జిమ్మీ, ఎందుకని ఏమీ మాట్లాడటం లేదు? జిమ్మీ, జిమ్మీ లేవరా, లేచి అమ్మని చూడు. జిమ్మీ, ఎందుకు లెగటం లేదు? నువ్వు ఎలా ఉన్నావురా? బాగున్నాను సార్, అచ్చు మీలాగే. నాలాగా? నేను మీలా ఉంటేనే పెద్దయిన తర్వాత మీలా సిఐడి ఆఫీసర్ అవ్వగలను. వీడెప్పుడు పెరిగి పెద్దవాడయ్యి మా టీంలో జాయిన్ అవుతాడని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. క్రిమినల్స్ ని పట్టుకోవాలంటే అటు ఇటు కష్టపడి పనిచేయాలి కదా సార్. నేను నిర్ణయించుకున్నాను, ఈ రోజు నుంచి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోబోతున్నా. జిమ్మీ లేవరా, మీ అమ్మను వచ్చాను లేవరా. ఎందుకు ఏమీ నాతో మాట్లాడటం లేదు? మీ వల్ల ఈరోజు నా కొడుకును నేను కోల్పోయాను. దీనికంతా మీరే కారణం. వాడు మిమ్మల్ని రోల్ మోడల్గా భావించాడు, మీలాగే కావాలని అనుకున్నాడు. ఇప్పుడు చూడండి నా కొడుకుకి ఏ పరిస్థితి వచ్చిందో. మీరే నా కొడుకుని హత్య చేశారు. మీకు సహాయం చేయడం కోసమే బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. అది కూడా మీ కంటి ముందే నా కొడుకుని కాల్చి పాడేశారు. కానీ మీరు వాళ్ళని ఏమీ చేయలేరు కదా. వేడిక చూసారా? మీ వల్ల ఒక చిన్న పిల్లని కూడా రక్షించలేకపోయారు. మీరెలా దేశాన్ని రక్షిస్తారు? ఇంకా చెప్పాలంటే మీకు మాత్రం మనుషుల జీవితానికి ఒక వాల్యూ అంటూ లేదు.
చెప్పాలంటే మీరు మీ కొడుకునే కాల్ చేశారు. వీడు మాత్రం మీకేంటి? వీడు మీకు ఎవరో కన్నా బిడ్డే కదా. వీడిని ఎలాగ మీరు రక్షిస్తారు? నాకు ఒకే ఒకటి అనిపిస్తుందండి, వీడు ఎందుకు మిమ్మల్ని కలిశాడు? వీడు అసలు మిమ్మల్ని కలిసి ఉండనే కూడదు. మీలాగే కావాలని మొండి పట్టుండకూడదు. అందువల్ల ఈరోజు వీడి పరిస్థితి చూసారా? వీడిని మీరే హత్య చేశారు. మీరే హత్య చేశారు. మీరే నా కొడుకుని చంపేశారు. జిమ్మీకి ఈ విధంగా జరిగి ఉండకూడదు. ఇది అసలు జరిగి ఉండకూడదు. వాణ్ణి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయకుండా ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. మేము ఏమీ చేయలేదు. జిమ్మీ ఈ కేసు నుంచి దూరం అయి ఉండాలి. అదే మా అందరి కోరిక కూడా. మీరు జిమ్మీని కన్విన్స్ చేసుంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు కదా. వాట్? ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎలా మీరు ఆలోచిస్తున్నారు? ఇలాగా ఒక చిన్న పిల్లని ఇక్కడ పంపించి మేమంతా ఇలా పనిచేస్తామా? ఏది నా కంటికి కనిపిస్తుందో అదే నేను గొప్పగా మాట్లాడుతున్నారు. మేము ఎంతో ఓపిక పట్టాం. ఇప్పుడు మేం చెప్పేది మీరు వినండి. జిమ్మీ మరణానికి కారణం మీరు మాత్రమే. మా చేతులు కట్టి పడేయకుండా ఉండుంటే, ఈ కేసు ఎవరికి వెళ్లకుండా ఉండుంటే, ఈ జిమ్మీ ఇవాళ ప్రాణాలతో ఉండుండేవాడు. 30 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాం మేము. ఇది తప్ప ఇంకేం తెలీదు మాకు. ఇంతవరకు ఇలా జరిగింది లేదు. మా చేతులు కట్టి పడేసింది మీరు. మేము అసలు ఏం చేయలేకపోయాం. ఇలా నా దగ్గర మాట్లాడడానికి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మర్చిపోకండి, నేను మీకు సీనియర్ని. మీరు సీనియర్ అయితే ఇంట్లో ఉండండి, అర్థమైందా? మీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. ఈ ఏసీబీ ప్రతిమన్ సీనియర్ అంట. ఇంకొకసారి చెప్తున్నాను, జిమ్మీ మరణానికి కారణం మీరు మాత్రమే. వాణ్ణి నేను నా కంటి ముందు చూశాను, నా పక్కనే ఉన్నాడు. కానీ నేనేం చేయలేకపోయాను. దీనికంతా కారణం మీరు. మీరు మాట్లాడేది నేను తప్పుగా అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు, జిమ్మీ మరణంలో మీరందరూ షాక్కు గురయ్యారు. ఏదీ కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితిలో మీరు లేరు. మీరు మా మీద చూపించే జాలి అక్కర్లేదు, అది మీరే పెట్టుకోండి. మీరు మీ హద్దులు దాటుతున్నారు ఏసీపీ ప్రత్యుమన్. మీరు బాధ్యతగా ప్రవర్తించలేనందువల్ల ఆ కోపాన్ని నా మీద చూపిస్తున్నారు. చాలా ఎక్కువగా మాట్లాడారు. చాలు, ఎనఫ్. హీస్ ఎనఫ్. దీని తర్వాత ప్రతి ఒక్క ప్రవర్తనలో కూడా ప్రతి ఒక్క యాక్షన్ లెక్కంతా నాకు మీరు అప్పగించాలి. నా అనుమతి లేకుండా మీరు ఏదీ కూడా ఎప్పుడు చెయ్యలేరు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇలాగ బానిసత్వంగా పనిచేయటం, అది కూడా మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయటం, ఆ పని చేయటానికి ఎప్పుడు ప్రతిమని ఇష్టపడ్డు. నేను నా జాబ్ రిజైన్ చేస్తున్నాను.
అరే నువ్వా? నువ్వేం చేస్తున్నావమ్మా ఇక్కడ? మీ తాత ఎక్కడికెళ్ళారు? తాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా అంటే? తెలీదే, ఆయనే చెప్పాడు నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండాలని. ఆయన నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ బ్యాగ్ తాత మీకు ఇవ్వమన్నారు. ఇవ్వు. సరే నువ్వు మొదట లోపలికి రా. ఇది ప్రత్యుమన్ గన్ కదా? ఇది అతని బ్యాడ్జ్. ప్రత్యుమన్ గన్ను బ్యాడ్జ్ నాకెందుకు? ఏదో లెటర్ ఉంది. సోలంకి, నేను ఓడిపోయాను. నేను నా మనవణ్ణి నీ దగ్గర అప్పగించి వెళ్తున్నాను. ప్లీజ్ వీణ్ణి జాగ్రత్తగా చూసుకో. దీంతో నన్ను మాత్రం వెతకడానికి ప్రయత్నం చేయొద్దు. గుడ్ బై. జరిగిందంతా నా తప్పే. అన్నిటికీ నేనే కారణం. ఏసీపీ సార్, మీలాంటి ఒక సిఐడి ఆఫీసర్ అవ్వాలనుకున్నాను సార్. ఖచ్చితంగా నేను అయి తీరుతాను సార్. జిమ్మీ,